పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్డి ఫ్యాక్ట్స్ అప్. నేను మీ విఎస్డి. ఈ విజువల్స్ చూసాక మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది. యాక్చువల్ ఈసారి పాలిటిక్స్ ఒక ప్యూర్ సినిమాలా జరిగాయి. నిజానికి ఈ పాలిటిక్స్ మీద వీడియోస్ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అవ్వకముందే రావాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అప్లోడ్ వరకు వెళ్ళలేదు. అయితే పాలిటిక్స్ మీద ఇది మన ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో డిప్యూటీ సీఎం చేయాల్సిన పనులేంటి, పర్సనల్లీ పవన్ కళ్యాణ్ గారి ముందున్న ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం కొండా వెంకట రంగారెడ్డి గారు. ఈయన నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2014లో మన స్టేట్ విడిపోయాక సిబిఎన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు నిమ్మకాయల చినరాజప్ప గారు, కేఈ కృష్ణమూర్తి గారు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒకేసారి 5 డిప్యూటీ సీఎంలు పనిచేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ మారాక, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి 17వ డిప్యూటీ సీఎంగా, మన ఆంధ్రప్రదేశ్కి 12వ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. అసలు డిప్యూటీ సీఎంని ఎందుకు నియమిస్తారు? డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ పర్పసెస్ కోసం డిప్యూటీ సీఎంని నియమిస్తారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం గురించి ఎలాంటి మెన్షన్స్ లేవు. డిప్యూటీ సీఎం మ్యాండటరీగా ఉండాలా అంటే అవసరం లేదు. మన స్టేట్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1967 నుంచి 1972 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన జేవి నరసింహరావు గారు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 1982 వరకు, అంటే 10 సంవత్సరాల పాటు పోర్ట్ఫోలియోలో అసలు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా లేదు. అండ్ ఆ తర్వాత వచ్చిన డిప్యూటీ సీఎం గారు కూడా కేవలం 6 మంత్స్ మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత ఇంకో 10 సంవత్సరాలు మళ్ళీ డిప్యూటీ సీఎం పోస్ట్ అసలు పోర్ట్ఫోలియోలోనే లేదు. అసలు డిప్యూటీ సీఎం చేయాల్సిన పనులేంటి? డిప్యూటీ సీఎం అంటే సీఎం ఏదైనా పని మీద విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా రీజన్స్ వల్ల సీఎం ఆబ్సెంట్ అయినప్పుడు అసెంబ్లీలో ఛార్జ్ తీసుకోవడం, క్యాబినెట్ మీటింగ్స్ని కండక్ట్ చేయడం లాంటివి చేస్తారు. మ్యాక్సిమం అన్ని పార్టీలో విభేదాలు రాకుండా ఉండడానికి ఇలా డిప్యూటీ సీఎంని నియమించుకుంటాయి. 2019లో జగన్ గారు సీఎం అయినప్పుడు 5 డిప్యూటీ సీఎంలను నియమించుకున్నారు. దీనికి రీజన్ వాలంటీర్ సిస్టమ్ వచ్చింది. సో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆల్ ఓవర్ స్టేట్ని పర్యవేక్షించాలి అని 5 డిప్యూటీ సీఎంలను నియమించారంట. ఇలా ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు డిప్యూటీ సీఎంని నియమించుకుంటారు. ప్రజెంట్ మన స్టేట్లో చూస్తే అలయన్సెస్ జరిగాయి కాబట్టి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ముందున్న ఛాలెంజెస్ ఏంటి? మన స్టేట్ యొక్క 2024 పోర్ట్ఫోలియో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అండ్ గ్రామీణ నీటి సరఫరా, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా పవన్ కళ్యాణ్ గారే మినిస్టర్. ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఆయన చెప్పినట్లు చేయడానికి ఇప్పుడు ఫుల్ రైట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. చూడాలి మరి ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారు అనేది. పంచాయతీరాజ్ అంటే విలేజెస్లోని డెవలప్మెంట్కి, ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఇలా చాలా విషయాల్లో కీ రోల్ ప్లే చేస్తుంది. వీటితో పాటు రోడ్స్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, విలేజెస్లో వాటర్ రిసోర్సెస్ని మెయింటైన్ చేయడం, ఇవన్నీ పంచాయతీరాజ్ కిందకే వస్తాయి. మన రాష్ట్రంలో మొత్తం 12,850 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అండ్ వీటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటన్నిటిని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి తోడు అలయన్సెస్లో పార్టీ ఉన్నారు కాబట్టి కొన్ని డిసిషన్స్ తీసుకోవడంలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారో చూడాలి. ఇక ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే అది గ్లోబల్గా ఉన్న ప్రాబ్లం కాబట్టి మేబీ అంత ప్రెజర్ పడకపోవచ్చు. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ప్రజెంట్ యూత్కి జాబ్స్ కల్పించాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మన స్టేట్లో యూత్కి చాలా జాబ్స్ ప్రొవైడ్ చేయవచ్చు. మరి ఎంతవరకు చెప్పినట్లు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారో చూడాలి. వాటన్నిటికీ మించి పంచాయతీరాజ్ ఒక బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. పంచాయతీరాజ్ నిజానికి చూసుకుంటే అంత పెద్ద ఛాలెంజ్ కాదు, ఎందుకంటే మన కంట్రీలో పంచాయతీరాజ్ అనేది రూరల్ డెవలప్మెంట్ కోసం ఫామ్ అయిన ఒక సిస్టమ్. కానీ మన కంట్రీలో సిస్టమ్స్ గురించి మనందరికీ తెలిసిందే. బట్ మన స్టేట్ విషయానికి వస్తే లాస్ట్ గవర్నమెంట్లో జగన్ గారు వాలంటీర్ సిస్టమ్ అండ్ సచివాలయం సిస్టంలో చాలా చేంజెస్ తెచ్చారు. దానివల్ల పంచాయతీరాజ్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మరి కొత్త గవర్నమెంట్ సేమ్ సిస్టమ్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. ప్రజెంట్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. యాజ్ పర్ ద నామ్స్ చూసుకుంటే జనసేన పార్టీయే ప్రతిపక్షం, కానీ గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం కూడా అవ్వరు. ఇన్ కేస్ గవర్నమెంట్ ఏమైనా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటే క్వశ్చన్ చేయడానికి కూడా ప్రతిపక్షం లేదు కాబట్టి జనసేన పార్టీ మీదే ఆ బాధ్యత కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే కక్ష సాధింపు చర్యలు కాకుండా డెవలప్మెంట్ వైపు ఎక్కువ ఫోకస్ చేస్తామన్నారు, కానీ వైసీపీ కార్యాలయాలు కూర్చివేయబడుతున్నాయి. అంట్లో జనసేన పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నెగిటివిటీ అనేది ప్రజల్లో స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఇన్ని కాంప్లికేషన్స్ని ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. కంక్లూజన్: నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు. ప్రజెంట్ మన స్టేట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేయాలంటే అది ఓన్లీ గవర్నమెంట్ వల్లే కాదు, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. ఒక పార్టీని ఒక వ్యక్తిని అభిమానించడంలో తప్పు లేదు, అలానే వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ అనడం మాత్రం సరికాదు. అందువల్ల డెవలప్మెంట్కి చాలా అంతరాయాలు ఏర్పడతాయి. మనకి డెవలప్మెంట్ కావాలి,
ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ట్రూ డేర్ అండ్ డాషింగ్ లీడర్ కావాలి. అది ఏ పార్టీ అయినా, ఏ గవర్నమెంట్ అయినా, మనకు కావాల్సిన డెవలప్మెంట్. ఈ గవర్నమెంట్లో అది పాసిబుల్ అవుతుందని ఆశిద్దాం. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.